అయిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. కొద్దిగా నేను ఆశావాహి, కొంత ఆశనాలో ఉండే మన ప్రాంతానికి సంబంధించినటువంటి శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి అయితేనేమో ఆశ కొద్దిగా ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు అట్లయినా మన ప్రాంతానికి సంబంధించినటువంటి శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి అయితేనేమో కొంత ఆశ ఉంది. సరే, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎవరికైనా ఉందంటే అది శ్రీధర్ బాబు గారికి ఉంది కాబట్టి అది కావాలని కూడా ఎప్పటికో అది కావాలని కూడా కోరుకుంటుంది. అయితే వారికి ఈసారి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం ఉంది. వారు ఇప్పుడు ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ ప్రాంతం మన ఈ పెద్దపల్లి జిల్లా మొత్తం కూడా వారు ఇప్పుడు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతంలో ఐటీ అభివృద్ధికి అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధికి వారు తప్పకుండా కృషి చేస్తారనేటువంటి నమ్మకం నాకుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.